విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. మన నిరంతర జీవన ప్రయాణంలో మనం ఎదుగుతూ ఉంటే మనం చూసి ఏడుస్తూ ఉంటారు మిత్రమా. అటువంటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఒదిగి ఉండి ప్రయాణం చేయాలి. మనల్ని ఎదగకుండా చూస్తూనే ఉంటారు వాళ్ళు. మన కాళ్ళు లాగుతూ ఉంటారు, క్రింద తోసేస్తూ ఉంటారు, అవమానం చేస్తూ ఉంటారు, హేళన చేస్తారు. మనకు లాస్ట్కి పిచ్చివాళ్ళని ముద్ర కూడా వేస్తూ ఉంటారు. ఏది కూడా చెవున పెట్టుకోవద్దు. పెడచెవన పెట్టి నువ్వు వెళ్ళే దారిలో నువ్వు జాగ్రత్తగా ప్రయాణం చేయి. ఇటువంటి మిత్రులతో కూడుకున్న శత్రువులు చాలామంది మనకు తారసపడుతూనే ఉంటారు. మిత్రత్వంగానే ఉంటారు, కానీ కడుపు లోపల శత్రుత్వం ఉంటుంది అన్నది మర్చిపోవద్దు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చేరుకోవలసినటువంటి గమ్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. అట్టి గమ్యం నీ యొక్క ఎదుగుదలలో ముఖ్య పాత్ర. నువ్వు ఏమి కావాలి, నువ్వు ఏ విధంగా జీవించాలి, ఏ విధమైనటువంటి అధికారం పొందాలనేది గమ్యాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు. ఎరుకతో ప్రయాణం చేయి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మన నిరంతర ప్రయాణంలో మన మనసులో ఎన్నో బాధలు ఉంటుంది. వాటన్నిటిని కూడా ఒక మిత్రుడికి మనం చెప్తూ ఉన్నప్పుడు అతి శ్రద్ధగా ఓర్పుగా వింటూ ఉంటాడు. అంతకంటే ఇంకొక సంతోషం ఉన్నదా? మన బాధలను వారికి చెప్పి దించుకుంటాం, తగ్గించుకుంటాం. ఇటువంటి సంతోషం మనకి ఇంకెక్కడైనా దొరుకుతుందా? కాబట్టి అటువంటి మిత్రులను పోగొట్టుకోవద్దు. కాబట్టి నిరంతరం కూడా మీరు మంచి మిత్రులను సంపాదించుకోండి. అందరితో సంతోషంగా ఆనందంగా ప్రయాణం చేయండి. కానీ నీ యొక్క గమ్యాన్ని మాత్రం మర్చిపోవద్దు అన్న విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.